ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారము తల్లిపాల వారోత్సవాలు అని జరుపుతారు. అది మనకి ఇక్కడొక్కటే కాదు, దేశము ప్రపంచమంతా జరుపుతారనమాట. అంటే దీనివల్ల మీకు అర్థమై ఉంటుంది తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత. సో ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది ఏంటంటే, మామూలుగా ఇంతకుముందు 63% తల్లులు పాలిస్తుంటే ఈసారి సర్వేలో అది ఏం తేలిందంటే అది తగ్గిపోయి 55%కి, అంటే ప్రతి 100 మందికి 55 మందే తల్లులు పాలిస్తున్నారు, మిగతా వాళ్ళు ఇవ్వటం లేదనమాట. ఇది చాలా అంటే మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే తల్లిపాలు అన్నిటికంటే శ్రేయస్కరం మొదటి 6 నెలలు పర్టికులర్గా, ఆ తర్వాత మెల్లగా మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ. మనకందరికీ తెలుసు తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎందుకని ఏముంటాయి, పోషకాలన్నీ ఉంటాయి. సో మేడం చెప్పినట్లు ఇప్పుడు కౌకి బఫెలోకి ఎలాగైతే వాళ్ళ బేబీకి సరిపడా ఫుడ్ వస్తుందో అలానే అమ్మ పాలు ఆ బేబీకి ఏమేమి కావాలో అన్నీ ఇస్తుంది అనమాట. ఒకటి ఇదొక టీకా, న్యాచురల్ టీకా అనమాట. దాంట్లో ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉపయోగపడుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల వాళ్ళిద్దరికి ఒక బాండింగ్ డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఒక సెక్యూర్గా ఫీల్ అవుతుంది బేబీ. ఇదొకటి తల్లిపాలు ఇవ్వడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. అట్లానే చాలా క్యాన్సర్స్ ఉంటాయి, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఇవన్నీ కూడా వీళ్ళల్లో వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, పాలు ఇవ్వని వాళ్ళతో పోల్చుకుంటే పాలు ఇచ్చే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. మదర్కి ఏదైనా కాంప్లికేషన్ ఉంటుంది, అబ్జర్వేషన్లో పెడతారు, బేబీ ఇక్కడ వెయిట్ చేస్తుంటుంది. సో అప్పుడు అలాంటప్పుడు మాత్రమే ఏదో 1 లేదా 2 రోజులు అంతే, తర్వాత మళ్ళీ పౌడర్ ప్యాకెట్ ఉంది కదా అని దాన్ని మళ్ళీ వాడడం అట్లా అంతా ఏం చేయకూడదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఇట్లా ఎన్ఐసిలో ఉన్న వాళ్ళ కోసము మిల్క్ బ్యాంక్స్ ఉంటున్నాయన్నమాట హాస్పిటల్స్లో. మన నెల్లూరులో కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. అక్కడ ఈ ఎక్స్ట్రా పాలు ఉన్న వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఫ్రీజ్ చేసి పెడతారు, అవసరమైన వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే, అందరికీ తెలుసు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎప్పుడు ఇనిషియేట్ చేయాలి అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ మిల్క్ అంటే మొదటి 1 అవర్లోనే, డెలివరీ అయినా మొదటి 1 అవర్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మదర్కి బేబీకి బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 1 అవర్లో. ఓకేనా. సో చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తేనె పెట్టడం, తేనె నాకిచ్చడం, మొదటి 6 నెలల్లో ఉగ్గు, చేదు, వస అట్లాంటివన్నీ వేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బేబీ అరుగుదల ఏంటంటే ఓన్లీ పాలను మాత్రమే బేబీ తీసుకోగలుగుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే బేబీకి ఇబ్బంది కలిగిస్తాయి. అర్థమైందా? సో తేనె, చేదు, వస, గ్రైప్ వాటర్ అట్లాంటివన్నీ కూడా ఏవి కూడా బేబీకి ఇవ్వకూడదు. ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. చాలామంది ఏంటంటే పిండుతారు, పాలు సమయంగా లేవని చెప్తారు. దానికి బిడ్డ తీసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సరేనా? బిడ్డ యాక్టివ్గా సక్ చేయడం వలన పాలు ఎక్కువ వస్తాయి. మదర్ బాగా రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎమోషనల్గా సపోర్ట్ కూడా ఇస్తే మదర్కి ఇంకా ఫీడింగ్ అది బాగా వస్తుంది. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. పాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాదు తల్లికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డెలివరీ అయ్యాక మీకు చాలా మందికి బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి చాలా ఎక్కువ రోజులు అవుతుంది. సో ఈ పాలు ఇవ్వడం వల్ల ఏంటంటే హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి ఆ బ్లీడింగ్ అనేది తగ్గిస్తుంది. అలాగే గర్భసంచి ఏదైతే ప్రెగ్నెన్సీ వల్ల మనకి గర్భసంచి అనేది పెద్దగా అవుతుంది. సో ఈ పాలు ఇవ్వడం వల్ల, తల్లి పాలు ఇవ్వడం వల్ల ఏంటంటే తొందరగా దాని నార్మల్ సైజుకి వెళ్ళిపోద్ది అనమాట. అలాగే తల్లికి బిడ్డకి బాండింగ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. సో ఈ పాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సరు, అలాగే ఒవేరియన్, అండాశయం క్యాన్సర్ అని ఉంటాయి, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట పాలు ఇవ్వడం వల్ల. పాలు ఇవ్వాలంటే తల్లికి సరైన పోషకాలు పెట్టాలి, అన్నీ ఇవ్వాలి, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తేనే తల్లి అనేది పాలు ఇస్తుంది. పాలు ఇవ్వడం వల్ల బిడ్డ కూడా సురక్షితంగా ఉంటుంది. పిల్లలు ఎదిగే కొద్దీ మనం చూసి పెరిగేది తల్లుల్ని. అబ్బాయినా అమ్మాయినా ఎవరైనా కూడా మనకు తల్లే ముఖ్యం. తల్లి చెప్తేనే మనం వింటాం. కాబట్టి మీరు ఇప్పుడు తల్లులు కానీ వాళ్ళ తల్లులు కానీ మీరు ఇంకోళ్ళకి ఎట్లా చెప్తానే ఉంటారు తల్లిపాలు గురించి, తల్లిపాలు తీసుకుంటూ వచ్చే లాభాల గురించి, నష్టాల గురించి, అమ్మాయికి వచ్చే లాభాల గురించి, అంటే తల్లులకు వచ్చే లాభాల గురించి. కానీ పిల్లలకు కూడా మనం చెప్పాలన్నమాట. అంటే తల్లిపాల గురించి ఇప్పటి నుంచే చెప్తా వస్తే వాళ్ళు రేపు వచ్చేటప్పుడు వాళ్ళు అబ్బాయి అయితే ఒకరిని పెళ్లి చేసుకుంటాడు, అమ్మాయి అయితే ఇంకొకటి పెళ్లి చేసుకుంటారు. కానీ పిల్లలకి పాలు ఇవ్వడం మాత్రం కామన్. కాబట్టి సపోర్ట్ 2 పక్కల నుంచి రావాలి. తల్లులు చెప్పాలి, తండ్రులు చెప్పాలి, ఆ తండ్రులు కూడా వాళ్ళ కొడుకులు కూడా చెప్పాలి, ఆ కొడుకులు కూడా వాళ్ళ పిల్లలు కూడా చెప్పాలి. అట్లా మనం పోతూ ఉంటేనే, ఒకప్పుడు మనం 100% ఇచ్చేవాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ఏజ్లో, ఇప్పుడు 50-60%కి వచ్చారు. రేపు పోతే 20-30%కి వస్తారు పాలు ఇవ్వడం. తల్లిపాల గురించి మీ అందరికీ బాగా తెలుసు, దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేయను. లైక్ మాకు ఫస్ట్ ఒక అమ్మాయి పుట్టింది. సో స్టార్టింగ్లో
అందరూ వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కానీ ఎవరైనా కానీ మనకేం చెప్తారు, బ్రెస్ట్ మిల్క్ పట్టిద్దామని చెప్తారు. సో నార్మల్గా పట్టించేవాళ్ళము. బట్ ఏమంటే సెట్ అయ్యే కాదు. సెట్ అవ్వకుండా మనం ఏం చేస్తాము, ఒక కొత్త బ్రాండ్ ఉంది అది తెచ్చి వేస్తాము. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటాయి, ఇంకో బ్రాండ్ తెచ్చి పెడతారు. సో ఇవన్నీ బ్రాండ్స్ పెడతారు. కానీ తల్లిపాలు ఏదైతే ఇస్తుందో న్యూట్రియంట్స్ అవన్నీ మనం దాంట్లో ఏ బ్రాండ్ ఇచ్చినా కూడా కంప్లీట్లీ రావు. సో తల్లిపాలకి అంత ఇంపార్టెన్స్ ఉంది. పిల్లలకి మనం ఏదైతే ఇస్తామో బ్రెస్ట్ మిల్క్లో అది మనకు ఒక నెగిటివ్ ఉందని అనుకోకూడదు. మనం ట్రై చేస్తూ వెళ్తే ఖచ్చితంగా నెగిటివ్ ఉన్నా కూడా అది పాజిటివ్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ బ్రెస్ట్ మిల్క్ అనేది అంత ఇంపార్టెంట్ తల్లిపాలు అనేది. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ముందు నుంచే బ్రెస్ట్ మిల్క్ కౌన్సిలింగ్ గురించి, బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి, అక్కడి నుంచే ఎడ్యుకేట్ అవ్వాలి. సో అంటే మదర్ డెలివరీ అయ్యాకే కాదు, ప్రెగ్నెన్సీ నుంచి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ తెలుసుకుంటే సో తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి దాని గురించి దాని ఇంపార్టెన్స్ అదంతా మనకు అర్థమవుతుంటుంది. థ్యాంక్ యూ అండి. మీరు మీ బిడ్డకి ఇచ్చే మొదటి బహుమతి ఏమంటారు? బిడ్డ పుట్టగానే కొంతమంది బంగారు గొలుసు చేయిస్తాము, డిప్పులు కట్టిస్తాము, చీటీలు వేస్తాము అంటారు. ఇవన్నీ కాదు. మీరు మీ బిడ్డకి ఇచ్చే మొదటి బహుమతి మీ తల్లిపాలు. ఒక బిడ్డ పుడితే బిడ్డ ఒకటే పుట్టినట్టు కాదు, దాంతో పాటు ఒక తల్లి కూడా పుడుతుంది. తల్లి కూడా ఫస్ట్ టైం అమ్మ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే బిడ్డ పుట్టగానే తల్లులు ఒకవైపు బిడ్డకి పాలిచ్చి తర్వాత ఇంకోవైపు మారుస్తారు. అలా మార్చకూడదు. ఎందుకంటే ఫస్ట్ కొన్ని నిమిషాలు బిడ్డకి దాహం తీరుతుంది, ఆ తర్వాత అసలైన పాలు రావడం స్టార్ట్ అవుతాయి. ఒకవైపే బిడ్డను పాలివ్వండి, మార్చకండి వెంటనే. ఇంకోటి మిల్క్ బ్యాంక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మిల్క్ బ్యాంక్స్ ఎందుకంటే కొంతమంది తల్లులు చనిపోయాక పిల్లలు ఉంటారు, NICUలో పిల్లలు అడ్మిట్ అయి ఉంటారు, బలహీనంగా ఉంటారు. మనం ఇచ్చే న్యూట్రిషన్ అనేది, ఆ పాలు అనేది మన బిడ్డకు మాత్రమే అంకితం కాకూడదు. సో బాగా పాలు వచ్చే వాళ్ళు డొనేట్ చేయడం అనేది మంచి విషయం. థ్యాంక్ యూ. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, పిల్లలకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మొత్తం అందరూ డాక్టర్స్ చెప్పారు, మీరు విన్నారు, మీరు మాట్లాడారు డాక్టర్స్తోనూ. ఇప్పుడు రాను తరాలు కానీ పిల్లలు కానీ ఈజీగా అనారోగ్యానికి గురైపోతున్నారు. ఇంతకు ముందులాగా స్ట్రాంగ్గా ఉండట్లా. ఎందుకు ఏంటి అని సర్వే చేసి చూస్తే తల్లులు పాలు సరిగ్గా ఇవ్వట్లా. ఆ తల్లులు పిల్లలకి పాలు ఇచ్చే సంఖ్య సంవత్సరానికి తగ్గిపోతూ ఉంది. దీనివల్ల పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ప్రపంచమంతా కలిసి ఇలా డాక్టర్స్ అందరూ కలిసి ప్రజల వద్దకు వెళ్ళి ఈ తల్లిపాలు ఇంపార్టెన్స్ ఏంటి, తల్లిపాల వల్ల తల్లికి వచ్చే లాభాలు ఏంటి, పిల్లలకు వచ్చే లాభాలు ఏంటి జనాలకు తెలియాలి, తెలియని వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి సర్వే ఇది. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన మెయిన్ థీమ్ ఏమంటే ప్రపంచ తల్లిపాలల వారోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారాన్ని మనం తల్లిపాల వారోత్సవంగా పరిగణిస్తాము. ఎందుకనంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియచేయడానికి, మరియు ఆ తల్లిపాల వల్ల తల్లికి కలిగే ఉపయోగాలు మరియు పిల్లలకి కలిగే ఉపయోగాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న దానికోసం. ప్లస్ ఈ తల్లిపాల యొక్క ఉపయోగాల వల్ల బిడ్డకే కాదు తల్లికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అది ఎలా అంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల ఫస్ట్ అంటే గర్భసంచి 9 నెలలు విచ్చుకునేది కాస్త నార్మల్ స్థాయికి రావడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ అధిక రక్తస్రావం జరుగుతుంటుంది కదా, అది దాని నుంచి కూడా నివారిస్తుంది అన్నమాట. గుడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఫస్ట్ పసుపు రంగులో వస్తుంది కొలెస్ట్రాల్ అని చెప్పి, ముర్రుపాలు అంటాం తెలుగులో, అది ఖచ్చితంగా ఇవ్వాలి బిడ్డకి. చాలామంది అది చిక్కగా ఉంటుంది అని బిడ్డ అరిగించుకోలేదని పడేస్తూ ఉంటారు పిండి. అలా చేయకండి, ఖచ్చితంగా ఇవ్వండి. అందులోనే ఎక్కువ వ్యాధిని నివారించడానికి సంబంధించినవన్నీ అందులోనే ఉంటాయి ఎక్కువ. బిడ్డకి 6 నెలలు వచ్చేంత వరకు తల్లిపాలే ఇవ్వండి, ఇంకేమీ అవసరం లేదు. మంచినీళ్ళు కానీ, గ్లూకోజ్ నీళ్ళు కానీ, లేదు తేనె నాకు ఇచ్చడం, ఇలాంటివి ఏం చేయకండి. 6 నెలల వరకు బిడ్డకు కావాల్సిన పౌష్టికం కానీ, దాహం తీర్చే నీళ్ళు మొత్తం పాలలో ఉండేవి సరిపోతాయి వాళ్ళకి. ఈరోజు అందరూ మీకు చెప్పారు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఏంటో. ఈ మధ్యనే ఒక సర్వే రీసెర్చ్ అనేది జరిగింది. దాంట్లో ఏం తెలిసిందంటే రాత్రిపూట పాలివ్వడం ఎంత ముఖ్యం అనేది తెలిసింది. ఎందుకంటే రాత్రిపూట తల్లి పాలివ్వడం వల్ల పాలల్లో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బిడ్డకి నిద్ర అనేది బాగా పడుతుంది. సో రాత్రిపూట పాలివ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. తల్లులకి ప్లస్ బిడ్డకి ఇద్దరికి మంచి జరుగుతుంది రాత్రిపూట పాలివ్వడం వల్ల. చాలామంది తల్లులకి పాలు రాకుండా ఉంటుంది. అది ఎందుకంటే దాంట్లో మెయిన్ సమస్య ఆక్సిటోసిన్ అనే హార్మోన్ తక్కువ రిలీజ్ అవ్వడం వలన తల్లికి పాలు రావడం కష్టమవుతుంది.
సో ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలంటే తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది అంత బాగా రిలీజ్ అవుతుంది. సో తల్లికి మనము కేర్ అనేది ఇవ్వాలి. తల్లి బాగా పడుకుంటుందా లేదా, తల్లి బాగా తింటుందా లేదా, తల్లి ప్రశాంతంగా లేదా, తన మనసు అనేది బాగుందా లేదా అని చూసుకుంటే ఆ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మనం ఇలానే కలుసుకున్నాం, ఈ ఇయర్ కూడా మనం ఇలానే కలుసుకున్నాం. ఎందుకు కలుసుకుంటున్నాం మనం ఇలాగా? ఒక హెల్త్ డే కోసం. దీని యొక్క ఇంపార్టెన్స్ని అందరికీ తెలియజేయడానికి, మనం తెలుసుకొని దాని ద్వారా ఇంకో 10 మందికి తెలియజేయడానికి మనం ఇలా అందరం కలుసున్నాం. ఇలాగ చాలా సర్వీసెస్ మనకి మన నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్, మన ఎన్ఎస్ఎస్ యూనిట్ అందరి సహకారంతో మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తాం. దానికి మీ అందరికీ హెల్ప్ చాలా బాగుంది, ఇంకా బాగా ఎప్పుడు ఉంటుందనేసి కోరుకుంటున్నాను.